49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేసి ఆ తర్వాత దర్శకుడిగా మారారు బుచ్చిబాబు సనా. మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ ను హీరోగా పెట్టి కృతి శెట్టి హీరోయిన్ గా ఉప్పెన అనే సినిమాను తెరకెక్కించారు. చిన్న సినిమాగా వచ్చిన ఉప్పెన పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా వసూలు చేసి నయా రికార్డు క్రియేట్ చేసింది. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బుచ్చిబాబు చాలా కాలం ఎదురు చూసి రామ్ చరణ్ తో సినిమా చేశారు. అదే పెద్ది. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. జూన్ 4న పెద్ది సినిమా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి షో నుంచి పెద్ది సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. విడుదలైన 4 రోజులకే పెద్ది సినిమా 300 కోట్లకు చేరువైంది. పెద్ది సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై ఈ మూవీ అన్ని ఏరియాల నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుండటంతో దర్శకుడు బుచ్చిబాబు పేరు ఇండస్ట్రీలో మారుమోగుతోంది. బుచ్చిబాబు నెక్స్ట్ ఏ హీరోతో కలిసి సినిమా చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవలే పెద్ది సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బుచ్చిబాబు ఈ ఇంటర్వ్యూలో హోస్ట్ మీరు మహేష్ బాబుకు కథ చెప్పారంట, నెక్స్ట్ ఆయనతోనే సినిమా ఉంటుందని ప్రశ్నించారు. దానికి బుచ్చిబాబు సమాధానంగా అదేనండి చర్చలు జరుగుతున్నాయి, ఇంకా కాలేదండి, జరుగుతుందండి చెప్తా అని అన్నారు. అలాగే మహేష్ సినిమాలోనూ ఏదో ఒక అవయం కట్ చేస్తారనగా బుచ్చిబాబు నవ్వేసి అలాంటిదేమీ లేదండి, సినిమాలో కథలో ఏముంటే అదే వస్తుందని చెప్పారు. దాంతో బుచ్చిబాబు మహేష్ బాబుతో సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని క్లారిటీ వచ్చేసింది. కాగా మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడే సినిమాకు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు వారణాసి అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.